పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరు తెలియని తెలుగువారు ఉండరు. అతను మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడిగా కీర్తిని పొందాడు. మిలియన్ల మంది అభిమానులను గెలుచుకున్న వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో చిత్ర పరిశ్రమలో తనదైన మార్గాన్ని ఏర్పరుచుకున్నాడు. నటనకు అతీతంగా సినీ నిర్మాత మరియు దర్శకుడిగా పవన్ కళ్యాణ్ బహుళ టోపీలు ధరించారు. అయితే ప్రజలకు సేవ చేయాలనే నిజమైన కోరికతో రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు అతని నిజమైన పిలుపు ఉద్భవించింది. నేడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రి పదవిని సగర్వంగా కలిగి ఉన్నారు. పాలనలో గణనీయమైన పురోగతిని సాధిస్తున్నారు. బాక్సాఫీస్ రికార్డులను నెలకొల్పడం నుండి రాజకీయాల్లో చరిత్ర సృష్టించడం వరకు ఆయన ప్రయాణం అసాధారణమైనది కాదు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ దృశ్యాన్ని మార్చారు. అనేక మంది నిమగ్నమై మరియు స్ఫూర్తిని పొందిన కొత్త నమూనాను పరిచయం చేశారు. అతను యువతతో మరియు సాంప్రదాయ రాజకీయాలతో భ్రమపడిన వారితో కనెక్ట్ అయ్యాడు. నిజమైన మార్పు సాధ్యమేనని వారికి చూపించాడు. అపారమైన పేరు, ప్రఖ్యాతులు మరియు సినీ నటుడిగా విలాసవంతమైన జీవనశైలి ఉన్నప్పటికీ సామాన్య ప్రజల జీవితాలను ఉద్ధరించాలనే నిస్వార్థ లక్ష్యంతో పవన్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అతని మార్గం సవాళ్లతో నిండి ఉంది. అయినప్పటికీ అతను దాదాపు దశాబ్దం పాటు కష్టాలను ఎదుర్కొన్నాడు. బయటి వ్యక్తి నుండి గౌరవనీయమైన రాజకీయ వ్యక్తిగా మారిన ఈ పరిణామం చాలా మందికి ప్రేరణగా మారింది. సంకల్పం మరియు అంకితభావం నిజంగా ఒకరి విధిని మార్చగలవని రుజువు చేస్తుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ తల్లి అంజనమ్మ అమ్మ మనసు కోసం ఎమోషనల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది గణనీయమైన దృష్టిని ఆకర్షించింది. జనసేన పార్టీ ఛానల్లో విడుదల చేసిన ప్రోమో, మీ కుటుంబంలోని చిన్నవాడు రాష్ట్రంలోని ప్రజలందరికీ పెద్దవాడు అయ్యాడు అని యాంకర్ వ్యాఖ్యానించిన ఒక పదునైన క్షణాన్ని క్యాప్చర్ చేసింది. అంజనమ్మ పవన్ అన్నప్రాసనలో ప్రతిబింబిస్తూ అభిమానులతో లోతుగా ప్రతిధ్వనించే హృదయపూర్వక జ్ఞాపకాలను పంచుకున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో రోడ్డుపై పడి పవన్ అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన శక్తివంతమైన క్షణాన్ని కూడా ప్రోమో మళ్లీ పునశ్చరణ చేస్తుంది. ఆ ఘటనలో పవన్ ఎంత ఉద్వేగానికి లోనయ్యాడో గుర్తుచేసుకుంటూ అంజనమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. అతను ఎల్లప్పుడూ అద్భుతమైన పట్టుదల ప్రదర్శించాడు, ఆమె పంచుకుంది. అతను ఏదో ఒకదానిపై తన మనస్సును అమర్చినప్పుడు అతను తన సర్వస్వాన్ని ఇస్తాడు. ప్రోమో వైరల్ అవుతుండగా మెగా అభిమానులు మరియు జన సైనికులు పూర్తి ఇంటర్వ్యూ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రయాణం గురించి మరియు అతని తల్లి అతనికి అందించిన విలువల గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. అంజనమ్మ యొక్క అంతర్దృష్టులు స్టార్ మరియు రాజకీయ నాయకుడి వెనుక ఉన్న పాత్ర యొక్క లోతును వెల్లడిస్తాయని వాగ్దానం చేస్తాయి. ఆంధ్రప్రదేశ్లో చాలామందికి ఆశాజ్యోతిగా పవన్ కళ్యాణ్ పాత్రను మరింత పటిష్టం చేస్తుంది. మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.